చేరిపోతాయి. ఇటు పాకిస్తాన్కి గుండెపోటే. ఇక వాళ్ళిద్దరే మిగిలారు. వాళ్ళిద్దరూ కూడా అనుమానాస్పద మృతి చెందితే క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతం గడిచిన రెండేళ్లలో 16 మంది ఈ ఉగ్రవాదులు అనుమానాస్పద మృతి ఫుల్గా షాకింగ్గా మారింది పాకిస్తాన్కు. ఇంతకీ ఎవరు చంపుతున్నారు, ఎవరు చంపేస్తున్నారు, ఎవరు వెతికి వేటాడి మరి గురిపెట్టి లేపేస్తున్నారు, ఈ దుర్మార్గులని లేపేస్తోంది ఎవరు అనేది ప్రస్తుతం పాకిస్తాన్కి అంతు చిక్కటం లేదు. సింధు ప్రావిన్స్, మరి ముఖ్యంగా మీరు గమనిస్తే కనుక సింధు ప్రావిన్స్ కావచ్చు, ఇక్కడ పంజాబ్ మినహా పాకిస్తాన్కు ఏదీ సేఫ్ లేదు. పాకిస్తాన్లోని పంజాబ్. ఈ నేపథ్యంలో ఈ వరుస మృత్యువాత పడ్డాలు వాళ్ళని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. సైఫుల్లా ఖలీద్ 2001, దాంతోపాటు 2005 ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన దాడులకు వ్యూహరచన చేసేవాడు. ప్రస్తుతం సైఫుల్లా మరణం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. దాంతోపాటు ఇక్కడ వినోద్ కుమార్ పేరుతో నేపాల్లో కొన్నేళ్ల పాటు తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఫాల్స్ ఐడెంటిఫికేషన్స్తో, అంటే తప్పుడు ధృవీకరణ పత్రాలతో అక్కడ స్థానికమైన మహిళలని పెళ్లి చేసుకునేవాడు. ఇలా ఈ దుర్మార్గుడు లష్కర్-ఇ-తైబాతో కార్యనిర్వహణ చేసేవాడు. అక్కడి నుంచే వ్యూహరచన చేసేవాడు. ఎవ్వడికి కనిపించకుండా చాలా తక్కువగా ప్రజల మధ్యకు వస్తూ తన వ్యూహరచన, తన కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఇతగాడు అంటే జన బాహుళ్యంలోకి బయటగా కనిపించకపోయినప్పటికీ ఇక్కడ రిక్రూట్మెంట్, అలాగే లాజిస్టిక్స్, వాళ్ళల్లో రిక్రూట్మెంట్ విషయంలో కావచ్చు, లేకపోతే లాజిస్టిక్స్ విషయంలో కావచ్చు, ఆ రెండింటి విషయంలో కీలక పాత్ర పోషించేవాడు లష్కర్-ఇ-తైబాకి ఈ దుర్మార్గుడు సైఫుల్లా ఖలీద్. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ప్రస్తుతం సైఫుల్లా ఖలీద్ మరణానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఈ అనుమానాస్పద మృతికి సంబంధించి పాకిస్తాన్ రియాక్ట్ అవుతోందా? గతంలో కొంతకాలం కూడా ఇలాంటి మరణాలే సంభవించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ టెర్రరిస్టులని చంపి వెళ్ళిపోతా ఉన్నటువంటి సంఘటనలు చూసాం. ఇప్పుడు మరొక టెర్రరిస్ట్, టాప్ మోస్ట్ టెర్రరిస్టు లష్కర్-ఇ-తైబాకి సంబంధించినటువంటిది. ఇలా అనేక కుట్రలకు పాల్పడ్డాడు, అనేక కుట్రలకు తెరదీసినటువంటి పరిస్థితి. నేపాల్ వీధిగా గడిచిన 2 ఏళ్లలో అనేక మంది చనిపోయారు. ఒక్క పాకిస్తాన్లోనే కాదు, వాళ్ళు విదేశాలలో తలదాచుకున్న కెనడా, బ్రిటన్, అమెరికాలో తలదాచుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి గుర్తు తెలియని వ్యక్తులు చంపేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే వాళ్ళంతా కూడా టాప్ మోస్ట్ టెర్రరిస్టులు, వాంటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు. అందులో ఇప్పుడు ప్రస్తుతం సైఫుల్లా ఖలీద్ కూడా అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి పరిస్థితి. కొన్ని రోజుల క్రితం కూడా వీళ్ళు అలా మన దగ్గర జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి కంటే ముందు కూడా కొంతమంది కోర్టు ముందు, కొంతమంది ఇంట్లో, కొంతమంది బయట ఉన్నప్పుడు కూడా వారిని ఇలాగే గుర్తులేని వ్యక్తులు కాల్చి చంపి వెళ్ళిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి. దీని వెనకాల చాలా రోజుల నుంచి చర్చ సాగుతూ ఉంది. వారిని భారతే మట్టు పెడతా ఉంది టెర్రరిస్టులు అనేటువంటి చర్చ ఉంది. సో ఈ రోజు మళ్ళీ సైఫుల్లా ఖలీద్ కూడా చనిపోవడంతో, అందులో టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ కావడం, లష్కర్-ఇ-తైబాకి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో కాస్త చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఈయన నేపాల్ నుంచి ఈ భారత్ కు వచ్చే రకంగా కుట్ర చేసేవాడు. RSS హెడ్ క్వార్టర్స్ పైన కానీ దాడికి ప్లాన్ చేశాడు, సైట్ లో ఉన్నాడు. సో ఇప్పుడు చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ఫ్యూచర్ లో టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ అందరికీ వెన్నులో వణుకు పుట్టే అవకాశం ఉంది. ఎవరిని చూసినా కూడా ఎవరు చంపే అవకాశం ఉంటుంది, ఎవరు అటాక్ చేసే అవకాశం ఉందో అనేటువంటి ఒక భయం వాళ్ళలో ఉండే పరిస్థితి ఉంది. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. సైఫుల్లా ఖలీద్ మరణం ఒక్కసారిగా పాకిస్తాన్ను కలవరపాటుకు గురి చేస్తోంది. మరి ముఖ్యంగా లష్కర్-ఇ-తైబాకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఎందుకు లష్కర్-ఇ-తైబాకు కలవరపాటుకు గురవుతుందంటే, ఈ దుర్మార్గుడు లష్కర్-ఇ-తైబాకి సంబంధించి అనుబంధ సంస్థగా చెప్పుకుని జమాత్-ఉద్-దావా అని అంటూ ఉంటారు. దానికి అసోసియేషన్, ఈ ఫ్రంట్ ఆర్గనైజేషన్గా చెప్పుకుంటూ ఉంటారు జమాత్-ఉద్-దావా. దాని మీద కీన్ ఫోకస్ చేశాడు. దాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఈ ఖలీద్ అనే వ్యక్తి తన బేస్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇటు నేపాల్ నుంచి సింధు ప్రొవిన్స్, పంజాబ్లోని సింధు ప్రొవిన్స్లోని బదిన్ జిల్లాలోని మతిల్కు చేరాడు. అయితే
ఇటు లష్కర్ తోయిబాకు సంబంధించి అనుబంధ సంస్థగా ఈ జమాతు దావాను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. అలా ఆ కార్యనిర్వహణకు సంబంధించి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. అక్కడ రిక్రూట్మెంట్ విషయంలో కావచ్చు, దాంతోపాటు ఆ రిక్రూట్మెంట్తో పాటు అక్కడ లాజిస్టిక్ సపోర్టివ్గా లష్కర్ తోయిబాకి సంబంధించి హఫీజ్ సయ్యద్ కావచ్చు, లేకపోతే ఇటు జైషే మహమ్మద్కి సంబంధించి మసూద్ అజర్, అలాగే ఈ హఫీజ్ సయ్యద్ వీళ్ళిద్దరికీ కూడా కీలకమైన అప్డేట్స్ అందించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించేవాడు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడంలో కావచ్చు, ఇలా అనేక ఆరోపణలు ఇతగాడి మీద, ఆరోపణలు కాదు కొన్ని మరి ముఖ్యంగా వాస్తవాలకు సంబంధించి ఇప్పుడు ఎక్కడున్నాడు సైఫుల్లా ఖలీద్ అనేది ఎవరికి తెలుసు అనే విషయాన్ని చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాడు, ఎవరు కనిపించేవాడు కాదు. అటువంటి వ్యక్తిని అనుమానాస్పద మృతి ప్రస్తుతం పాకిస్తాన్ను కలవరపెడుతోంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇక్కడ గడిచిన 2 ఏళ్లలో 16 మంది మృతి చెందారు టెర్రరిస్టులు, అది కూడా అనుమానాస్పద మృతి. మీరన్నట్టుగా కెనడాలో కావచ్చు, లేకపోతే పాకిస్తాన్లో కావచ్చు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఎటువంటి భయాందోళన ఉంది? మరి ముఖ్యంగా ఇక్కడి నుంచైనా ఉగ్రవాదుల్ని పెంచి పోషించే ఆ దుర్మార్గపు అలవాటుని తగ్గించుకుంటుందా? ఎగ్జాక్ట్లీ, అంటే చాలా రోజులకు వీళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ పాకిస్తాన్. చాలా సేఫ్ గా వీళ్ళందరూ ఉంటున్నారు. అక్కడ విదేశాలలో దాడులు చేయాలి, ఉగ్రవాద కుట్రలు చేయాలి, అక్కడ వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్లు బాంబ్ బ్లాస్ట్ రూపంలో కానీ ఇంకా ఎవరిని చంపాలనుకుంటున్నారో వారికి ఎవరికైతే సుపారిచ్చారో వాళ్ళందరినీ వీళ్ళు ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపుల్లో పాకిస్తాన్ లో క్యాంప్ ట్రైన్ అవ్వాలి, భారత్ లోకి ఏదో రకంగా చొరబడాలి, నేపాల్ ద్వారానో కాశ్మీర్ రూపంలోనో, కాశ్మీర్ బార్డర్ రూపంలో చొరబడాలి, దాడులు చేయాలి, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి పాకిస్తాన్ లో సేఫ్ గా ఉండాలి. ఎంతెందుకు హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ దాడులు, ట్విన్ బాంబ్ బ్లాస్ట్లు ఏదైతే ఉన్నాయో, గోకుల్ చాట్, తర్వాత లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్ సంబంధించినటువంటి బాంబ్ బ్లాస్ట్లు ఏమన్నాయో, దీంట్లో పాల్పడినటువంటి బాంబ్ బ్లాస్ట్ లో పాల్గొన్నటువంటి వ్యక్తులు కూడా ఇటు నుంచి పారిపోయి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ చేరుకొని సేఫ్ గా ఉన్నారు అనేటువంటిది కూడా అనుమానమే ఉంది. ఇప్పటివరకు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంది దొరకలేదు, కొద్దిమంది దొరికారు, జైల్లో ఉన్నారు, అసలైన సూత్రధారులు దొరకలేదు. వీళ్ళంతా పాకిస్తాన్ వాళ్ళందరికీ అడ్డాగా మారింది. అందులో ఉగ్రవాదులకు పెద్ద స్వర్గధామం అయింది. చాలా హ్యాపీగా ఇప్పుడు చూసాం, ఒసామా గానీ, దావుద్ ఇబ్రహీం గానీ, మసూద్ అజార్ గానీ, హఫీజ్ సయ్యద్ గానీ, ఇలా టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ అందరికీ అదే ఒక మంచి సేఫ్ డెన్ అయిపోయింది. ఇప్పుడు లష్కర్ తోబే గానీ ఇలాంటి టెర్రరిస్టులందరూ కూడా ఇప్పుడు కాస్త వెన్నులో వణుకు పుడతా ఉంది. ఎందుకంటే వరుసగా చనిపోతా ఉన్నారు టాప్ మోస్ట్ టెర్రరిస్టులు అంతా కూడా. తెలియని వ్యక్తులు చంపుతా ఉన్నారు, వాళ్ళ పక్కనే ఉంటున్నారు, వాళ్ళ ముందే వాళ్ళ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు సడన్ గా వారిపైన అటాక్ చేసి చంపి పారిపోతున్నటువంటి ఘటన. ఇప్పుడు సైఫుల్లా ఖాన్ సంబంధించినటువంటి మరణం కూడా అలాగే జరిగిందనేటువంటిది అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎవరైనా ఇక ముందు టెర్రరిస్టులను చూసి జనాలు భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడు టెర్రరిస్టులు జనాలను చూసి భయపడే పరిస్థితులు వస్తాయేమో ఫ్యూచర్ లో అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఎవరి చేతిలో హతమవుతారో వారికే తెలియదు, ఎందుకు హతమవుతున్నారో తెలియదు, అలా ఘటనలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఇంకా ముందు కూడా నిజంగానే టెర్రరిస్టు వెన్నులో వణుకు పుట్టాలి, వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా, జనవాసంలో తిరగాలన్నా, అలాగే సిచ్యువేషన్ చూస్తుంటే అలాగే కనిపిస్తా ఉంది. ఫ్యూచర్ లో కూడా ఇలా దాడులు ఎక్కువ అవకాశం ఉంది అలాపైన. ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కొక్కరిని వెతికి వేటాడి చంపేయడం జరుగుతోంది భారత భద్రతా బలగాలు. కొద్ది రోజుల క్రితం చూసాం, మరి ముఖ్యంగా 6 ఉగ్రవాదులని హతమార్చిన అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. దాంట్లో ఒక్కొక్కరి ఏజ్ చూస్తే 20, 26, 30 ఈ ఏజ్లోనే ఉన్నారు, అంటే 20 నుంచి 30 ఏళ్ళ మధ్యలోనూ ఉన్నారు. వీళ్ళందరినీ అక్కడ చూస్ చేసుకొని, అక్కడ మరి ముఖ్యంగా సరిహద్దులో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అక్కడ నిరుద్యోగుల్ని చూసి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి ఎంత ఇస్తామని చెప్పి వాళ్ళు మభ్యపెట్టి, దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళకి జోడించి పూర్తిగా వాళ్ళ మెదడుని పూర్తిగా కలుషితం చేసేసి వాళ్ళని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళందరినీ, వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళందరినీ ఇలా ప్రతి ఒక్కరిని ఏరి వెతికి వెంటాడి చంపేయడం జరుగుతోంది. కానీ ఈ సైఫుల్లా ఖలీద్ని ఎవరు చంపారో తెలీదు. ప్రస్తుతం ఈ సైఫుల్లా ఖలీద్ మృతికి మాత్రం అక్కడ లష్కర్ తోయిబా ఆందోళన పడుతోంది, ఒక్కొక్కరిని చంపేస్తోంది. ఎవరు అనేది ఇంకా పూర్తి స్థాయిలో మనకి తెలియాల్సి ఉంది ఈ అనుమానాస్పద మృతికి సంబంధించి. ఎందుకంటే ఎవరైనా భారత్ మీద వ్యతిరేకంగా మాట్లాడితే మన భద్రతా బలగాలు ఊరుకో. వారిని రీసెంట్గా 6 హతమార్చిన సందర్భం. మరి సైఫుల్లా ఖలీద్ని ఎవరు హతమార్చారు తెలియాలి.
ఎందుకంటే అనుమానాస్పద మృతి. ఇంతవరకు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు, ఏ విధంగా చంపారు పాకిస్తాన్ కూడా చెప్పటం లేదు. చెప్పే ధైర్యం సాహసం రెండూ చేయదు. ఎందుకంటే పాకిస్తాన్ సంగతి మనం చూసాం. అక్కడ ఉగ్రవాదులు చచ్చిపోతే ఆ ఉగ్రవాదుల దగ్గరికి వెళ్ళి ఆ ఉగ్రవాదులకి అంత్యక్రియలు నిర్వహించిన దుర్మార్గపు చరిత్ర. అబ్దుల్ రవూఫ్ వాడెవడు అసలు? ఉగ్రవాది. ఒక ఉగ్రవాది ఇంకో ఉగ్రవాదికి అక్కడ వాళ్ళు అంత్యక్రియలు జరుపుతూ ఉంటే మీ మిలిటరీ వెళ్తుందా? సిగ్గుందా అసలు మీకు? ఇదిగో ఇలాగే చేయండి, ఇలాగే వికెట్లు పడతాయి. అనుమానాస్పద మృతే. ఎందుకంటే ఎవడు చేస్తాడో ఎందుకు చేస్తాడో తెలియదు, ఎవడి మీద కష్ట కట్టుకుంటాడో తెలియదు. కానీ గుర్తుపెట్టుకో పాకిస్తాన్, ఈ రోజు నుంచి నీకు ఈ రోజే కాదు, ఎప్పుడైతే